సో నిన్న అర్ధరాత్రి సమయంలో పుష్ప 2 ప్రీ అంటే బెనిఫిట్ షో సందర్భంగా ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఒక కుటుంబమే బలైనటువంటి విషయం ఈరోజు చాలా పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. అల్లు అర్జున్ యొక్క పైశాచికత్వానికి అదొక నిదర్శనంగా మనకు కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ టికెట్ల రేట్ల విషయంలో ఈరోజు పెంచేసి అల్లు అర్జున్కి వందల వేల కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపించే విధంగా ప్రయత్నం చేశాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటలో భాగంగా ఒక మహిళ చనిపోవడం జరిగింది. అదే కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి తొక్కిసలాటలో భాగంగా ఈరోజు అపస్మారక స్థితిలో ఉండడం జరిగింది. సో వెంటనే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్పై ఈరోజు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిగా తెలంగాణ సమాజం నుండి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి తన స్టార్డమ్ తోటి లేనిపోని హైప్ క్రియేట్ చేసి ఈరోజు ఒక అభిమానులందరినీ కూడా ఆ థియేటర్ రప్పించే విధంగా ప్రయత్నం చేసి నేను అక్కడికి వస్తాను, బెనిఫిట్ షో మీతో చూస్తానని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా వేలాదిగా తరలి రావడంతో, అందులో ఒక కుటుంబం కూడా రావడంతో వాళ్ళందరూ కూడా ఆ తొక్కిసలాట్లో ఒక అమ్మాయి బలి కావడం జరిగింది. సో ఆ ముక్కు పచ్చలారని కుటుంబంలో ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైనటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఎవరయ్యా అంటే ఇద్దరు కారణం. ఒకరు ఆ సినిమాకు సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్ అయితే, రెండవది ఆ సినిమాను దర్శకత్వం వహించినటువంటి సుకుమార్. ఈ ఇద్దరిపైన కూడా హత్యాయత్నం కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేయాల్సిందిగా తెలంగాణ సమాజం నుంచి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించొద్దు, ఇలాంటి సంఘటనలు అసలు ఉపేక్షించొద్దు. ఇగో ఇది ఆ కుటుంబం, ఎంత ముక్కుపచ్చలారంటే కుటుంబం ఈరోజు ఆ సినిమాను మొదటి రోజు కంటే ముందే బెనిఫిట్ షో చూడాలని చెప్పేసి పాపం వాళ్ళు థియేటర్కి వెళ్తే ఈరోజు తొక్కిసలాట్లో ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ బాబు అపస్మారక స్థితిలో సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఆ అబ్బాయి కూడా పాపం ఆయన పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. మరి దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అల్లు అర్జున్ చేసినటువంటి తప్పుకు బలైనటువంటి కుటుంబం, భార్య మృతి, కుమారుడికి గాయాలు, ఇంకా ప్రాణాపాయంలోనే ఆ కుటుంబంలో అంతులేని వేదన మిగిల్చినటువంటి సినిమా. ఎవడు రమ్మన్నాడు అల్లు అర్జున్ని, అసలే కిక్కిరిసిన రద్దీ, థియేటర్ బయట లోపల ఇరుకుగా ఉండేటువంటి థియేటర్ ప్రాంగణం. అలాంటి సందర్భంలో సినిమాకు ఎగేసుకొని రావడం ఎందుకు, ప్రేక్షకులను బలి చేయడం ఎందుకు, కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలంటూ చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినబడుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అబ్బాయికి సంబంధించినటువంటి వీడియో, ఇది చాలా వీడియో. ఇట్లాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. సో అది నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, వాటిని చూపించలేకపోతున్నాను. ఒకసారి కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటే ఇది అల్లు అర్జున్ యొక్క పైశాచికత్వం చూడండి. ఒకసారి చాలా క్లియర్గా అక్కడికి వచ్చి ఎంత హంగామా చేసిండు. అక్కడ జనాలు లేరని తెలుసు కదా, ఆయనకి జనాలు ఉన్నారని విషయం తెలిసి కూడా ఈరోజు ఈ విధంగా వచ్చి అక్కడ షో ఆఫ్ చేయడం అవసరమా అల్లు అర్జున్? ఇది ఒకటి సంఘటన అయితే ఇది చూడండి. ఇగో థియేటర్ దగ్గర ఏ విధంగా లాఠీ చార్జ్ జరుగుతూ ఉందో మనం చూడాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నా మిత్రులారా. పోలీసులు అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అనేక మంది గాయాలైనవి. అసలు అక్కడ అంత గలాట కాకపోతుండే, ఏ థియేటర్లో కాలేదు. ఎందుకు సంధ్య థియేటర్ ఎందుకైంది అంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అక్కడికి, మాతో పాటు బెనిఫిట్ చేస్తుందని చెప్పేసి అభిమానులందరూ ఒక్కసారిగా వేలాదిగా తరలి రావడంతో ఇగో ఇలాంటి పరిస్థితులు అల్లు అర్జున్ చూడడానికి బయట చూడడానికి రావడంతో ఈరోజు ఈ విధమైన పరిస్థితి వచ్చింది. మరి దీనికి చూడండి ఎంత పెద్ద జనాలు వచ్చారు చూడండి. వీళ్ళు శవాల మీద పేలాలు ఎరుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారేమో అనేటువంటి ఒక అనుమానం బలంగా కలుగుతూ ఉంది. చూడండి థియేటర్ లోపల ఆయన ఏదో కమర్షియల్ హిట్ ఏదో సాధించిండు అనే దేశం కోసం ఏదో సాధించినట్టుగా
బిల్డప్ ఇస్తా ఉన్నాడు. ఒకసారి జూమ్ చూసుకో. ఇగో ఇగో నీ యొక్క కమర్షియల్ కాస్ట్ల కోసం ఈరోజు నీ రెమ్యూనరేషన్ కోసం నువ్వు తీస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకు సంబంధించి ఈరోజు డబ్బులు రావడానికి ఒక కుటుంబానికి బలి ఇస్తావా? ఇద్దరు సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా మీ యొక్క స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక కుటుంబాన్ని బలి చేస్తారా? ఒక అమాయక కుటుంబాన్ని బలి చేస్తారా? వాళ్ళని చంపుతారా? ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరిపైన హత్యాయత్నం కేసు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. గతంలో బిగ్ బాస్, ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ కాకుండా గతంలో బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి, గజ్వేల్ ప్రాంతం సంబంధించిన వ్యక్తి అక్కడ హంగామా చేస్తుందని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున గలాట అయితే ఆయన పైన చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసు చేసి ఈరోజు సెంట్రల్ జైలుకు పంపించడం జరిగింది, చర్లపల్లి జైలుకి. మరి ఇదే పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మరి ఈయన ఎందుకు పంపించరు? బరాబర్ ఖచ్చితంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి, అల్లు అర్జున్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, చెర్లపల్లి జైలుకు పంపించాల్సిందిగా ఈరోజు చాలా బలమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీకోసం మీ కాసులు గుర్పించడానికి, మీ సినిమాకు లేనిపోని హైప్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక కుటుంబాన్ని బలి చేస్తారా? ఏమున్నది ఆ సినిమాలో? మీరు కావాలని మీరేదో స్టార్డమ్, మీరు తోపు సినిమా యాక్టర్ అయినట్టుగా చాలా పెద్ద ఎత్తున బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నిన్న చాలా బాధాకరమైనటువంటి అంశం ఇదైతే, నిజంగా చాలా బాధ అనిపించింది ఈ అన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. ఇగో మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసిన పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట. దిల్సుఖ్ నగర్కు చెందినటువంటి రేవతి 39 తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ మరియు సన్విక కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య 70mm వచ్చారు. సో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వచ్చినటువంటి సమయంలో అభిమానులు థియేటర్ గేట్ లోపలికి చొచ్చుకొచ్చారు. ఆ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ్లు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురికి తరలించారట. సో ఇప్పటికైనా కానీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికైనా కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ పైశాచికత్వాన్ని, అభిమానాన్ని ఈ విధంగా అమాయకమైన కుటుంబాన్ని బలి చేయడానికి వాడొద్దు మీ పైశాచికత్వం అని చెప్పేసి కూడా ఈరోజు మేము చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగితే కనుక ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాలి. చాలా 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 దారుణమైనటువంటి సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా బాధాకర విషయం. ఈరోజు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే థియేటర్ రేట్లను అమాంతంగా పెంచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు పెంచాలి ఆ సినిమాకి పెంచి మీరు కాసుల వర్షం కురిపిస్తూ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజల జేబులకు చిల్లులు పడేలా చేస్తూ ఉన్నారు. ఈరోజు అల్లు అర్జున్ సినిమా వచ్చింది, రేపు ఇంకొకరు వస్తారు, అన్నిటికీ సినిమా రేట్లు పెంచేస్తారా? అది కాదు కదా. ఖచ్చితంగా ఈ నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన అంటే అంత పెద్ద ఎత్తున ఒక అమ్మాయి చనిపోతే కూడా ఏ లెవెల్లో ఎంజాయ్ చేస్తాం చూడండి అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి. శవాల మీద ప్యాలాలు ఏరుకునేటువంటి బతుకులు వాళ్ళవి, అల్లు అర్జున్ మరియు సుకుమార్వి. ఎందుకే నాకు అర్థం కాదు. అంత అత్యుత్సాహం ఎందుకు మీకు? కమర్షియల్గా అంత సంపాదించాలన్నటువంటి దృక్పథం ఎందుకు మీకు? సినిమా హిట్ అయితే తెలుసో మరి నాకు తెలియదు, కానీ మొత్తం కదా డబ్బులు అయితే పోగేసుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే ఈ హోంశాఖ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అల్లు అర్జున్ పైన, అదేవిధంగా సుకుమార్ పైన, ఇద్దరిపైన హత్యాయత్నం కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేయాల్సిందిగా ఈరోజు తెలంగాణ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.